మూసీలో చేసేది బ్యూటిఫికేషనా లూటిఫికేషనా చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. ప్రక్షాళన, సుందరీకరణ, పునరుజ్జీవ పేరుతో రోజుకో మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. మూసీని ప్రక్షాళన చేయాలంటే వికారాబాద్ నుంచి మొదలు నదిలోకి వస్తున్న పరిశ్రమ వ్యర్థాలను అరికట్టాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసి మురుగునీటి శుద్ధితో పాటు కాళేశ్వరం నీటిని తీసుకురావాలన్నారు. ఇవేవీ చేయకుండా లక్షలాది కుటుంబాలను రోడ్డుపైకి తెచ్చేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. మూసీ నది డిపిఆర్ సిద్ధమైందా అని ప్రశ్నించిన హరీష్ రావు, సిద్ధమైతే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయ అధ్యయనం లేకుండా బఫర్ జోన్ అంశంలో గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ల కోసమే మూసీ ప్రాజెక్టు చేపట్టారని హరీష్ రావు ఆరోపించారు. మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫాస్ట్ గట్టు, గోదావరి నీళ్ళని తెచ్చి కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి, మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు గులగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా, 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు, నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్య తరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు.